ఇవాళ స్వామి అనుపమానంద గారు ఎక్స్రేట్ అన్న అంతా చాలా చెప్పేశారు, ఇంకా చెప్పడానికి ఏం మిగలలేదు. అయినా కూడా రాఘారెడ్డి గారు కనీసం ఒక రెండు లైన్లు చెప్పండి అన్నందుకు వచ్చాను. ఈరోజు ముఖ్య అతిథులు మన అనుపమానంద్ గారు, తర్వాత మెయిన్గా కీర్తిశేషులు సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీ, తర్వాత దాసిరెడ్డి గారి ఫ్యామిలీ, ఎస్టీఎం టౌన్షిప్ పెద్దలు, సహనివాసులు, మహిళలు అందరికీ, పిల్లలు పెద్దలు అందరూ అందరికీ 164వ జన్మదిన శుభాకాంక్షలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు కనిపించే ఒకే లైన్, స్వామి గారి చదవాలంటే మనకు 4 జీవితాలు అవసరం అవుతాయి. కాకపోతే ఆయన గురించి ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించేది అరైజ్ అవే, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ళ డెస్క్ మీద ఒక లైన్ రాసి పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ 100% సక్సెస్ అవుతుందని చెప్పగలను. అలాగే ఎస్రెడ్డి గారు చెప్పినట్టుగా స్వామి యొక్క అభిలాష ఏంటంటే ఇనుప కండరాలు, ఈ లైన్ ఖచ్చితంగా చదువుతాను నేను, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, డిటర్మినేషన్ ఉన్న యువత ఈ దేశానికి అవసరమని స్వామి 1893లోనే అన్నాడు. కానీ ఇప్పుడు కూడా మన దేశానికి దాని అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు స్వామిని తలుచుకుంటే మనకు కనిపించేది 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనము, ప్రపంచ సర్వమత సమ్మేళనం ఫస్ట్ టైం జరిగింది. స్వామీజీ అందులో రిప్రజెంటేటివ్ గా వెళ్ళడం జరిగింది. ఆయన ఒక్క లైన్ లోనే మొత్తం ప్రపంచంలోని అన్ని దూరాలను తొలగించే విధంగా ఆయన మాట్లాడాడు. అందరూ ఎవరైనా మాట్లాడినా కూడా జెంటిల్ మ్యాన్, జెంటిల్ ఉమెన్ ఇలా మాట్లాడుతుంటే స్వామీజీ వచ్చి ఒక్కసారిగా డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేటటువంటి ప్రజలంతా ఉత్సాహంతో లేచి నిలబడి, మొత్తం 7,000 మంది అక్కడ ఉన్నారు. అందరూ లేచి నిలబడి 2 నిమిషాల వరకు ఆగకుండానే క్లాప్స్ కొడుతున్నాడు. ఆ ఒక్క లైన్ లోనే స్వామి మనందరికీ సూచించాడు, మీరందరూ కలిసి సహోదర భావంతో ఉండాలి, అంతేగాని తారతమ్యాలు పెట్టుకోవద్దు అన్నాడు. స్వామిది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించినా కూడా ఆయన జీవితాలు ఎందరిని మార్చాడు. ఎన్ని శతాబ్దాల వరకు మనం ఆయన గురించి చదివినా కూడా అర్థం కాని విషయాలు మనకు చాలా ఉండిపోతాయి. స్వామి వివేకానంద పుట్టుబోత నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ఆయన చెప్పినటువంటి మాత్రమైన 2-3 లైన్లు అయితే చెప్పకుండా ఉండలేను. ఆయన చెప్పిన ఒక విషయము అదే చికాగో సమ్మేళనంలో చెప్పాడు, హిందూయిజం ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. దీంట్లో ఎటువంటి సందేహం ఎవరికి లేదు. అత్యంత సనాతనమైన ధర్మము హిందూ ధర్మము. హిందూ ధర్మం నుంచి అన్ని మతాలు, కులాలు అన్నీ వెలువడ్డాయి, స్వామీజీ చెప్పారు. అలాగే మనం అందరినీ చాలా గౌరవంగా చూసే మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు. ఆయన వివేకానంద గురించి చదివిన తర్వాత దేశం మీద ఆయనకు ప్రేమ 1000 రెట్లు పెరిగిందని చెప్పాడు. అలాగే బారక్ ఒబామా లాంటి వాడు ఇండియా వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి చెప్పకుండా వివేకానంద గురించి చెప్పడం చాలా గొప్ప విషయము. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశాన్ని తెలుసుకోవాలంటే మీరు స్వామి వివేకానందని అధ్యయనం చేయండి, చాలు భారతదేశం మొత్తం మీకు అర్థమైపోతుందని చెప్పాడు. స్వామి వివేకానంద కేవలము భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొత్తము ఎన్నో 279 బ్రాంచెస్, ఈరోజు గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది, వరల్డ్ వైడ్ నెలకొన్నాయి. ఆయన ప్రేరణతో మొట్టమొదటిసారిగా ఆయన 1897లో కలకత్తాలో స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 279 కేంద్రాలు ఉన్నాయి. 211 కేవలం భారతదేశంలోనే ఉన్నాయి. 68 మిగతా కేంద్రాలు దాదాపుగా 24 దేశాల్లో ఉన్నాయి. ఇంకొక 2-3 లైన్స్ చెప్పి నేను ముగిస్తాను, అందరికీ సమయం చూస్తున్నారు. స్వామి చెప్పింది ఒకటే, యూ కాంట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటిల్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో నీకు నమ్మకం లేకపోతే దేవుని మీద నీకు ఎప్పుడు నమ్మకం రాదు. టేక్ అప్ ఓన్ ఐడియా. ఎస్రెడ్ అని కూడా చెప్పా, ఒక ఐడియా తీసుకోండి, అదే మీ జీవితానికి ఒక ఐడియా, మీ లైఫ్కి ఒక ఐడియా అయిపోతుంది, దాన్ని ఫాలో కండి. తర్వాత అన్నిటికన్నా పెద్ద సిన్ అంటే పాపం ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా వీక్గా అనుకోవద్దండి. మీరు మిమ్మల్ని చాలా వీక్గా అనుకున్నారంటే అంతకంటే పెద్ద పాపం లేనేలేదు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అండ్ వీక్నెస్ ఈజ్ డెత్. ఈ రోజుల్లో విభజనలు, విరోధాలు ఎక్కువగా ఉన్నప్పుడు వివేకానంద గారి ఐక్యత, కేర్ఫుల్గా వినండి, ఐక్యత, సోదర భావం మరియు మరింత అవసరం, చాలా అవసరం. ఇది నిజమైన బలం సంపదలో కాదు, మనస్సులోని కరుణలో ఉంది అని చెప్పాడు. ఈ పవిత్ర దినాన మనం ఆయన ఆదర్శాలను అనుసరించి బలమైన వ్యక్తిత్వం,
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిత్వం, క్యారెక్టర్, సేవాభావం, ఐక్యతతో ముందుకు సాగుదాం. మన ఊరు అంటే మన టౌన్షిప్, మన రాష్ట్రం, మన దేశము శుభ్రమైన పచ్చని సమాజంలో మారేలా కృషి చేద్దాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వేరే వాళ్ళకి ఉపయోగపడాలి, మనకు మనం ఉపయోగపడడం గొప్ప విషయం కాదని స్వామి చెప్పినాడు. కానీ స్వామిని మనం ప్రతి సంవత్సరం చూసుకుంటున్నాము. ఎంటర్ అయినప్పుడు స్వామి కనిపిస్తాడు, తెలియకుండానే స్వామిని దండం పెట్టుకుంటాం. కారు నడిపేటప్పుడు కూడా తల ఎత్తి దండం పెట్టుకుంటాము, పోయేటప్పుడు దండం పెట్టుకుంటాము. కానీ స్వామి యొక్క ఐడియాలజీ మనం ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఈ టౌన్షిప్ని మారుద్దాము. ఈ ప్రోగ్రామ్ను కన్వీన్ చేసినటువంటి పెద్దలు, తర్వాత మన వాళ్ళ పేర్లు చెప్తున్నాను, సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీ, శ్రీ దాసిరెడ్డి గారి ఫ్యామిలీ, మెయిన్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినటువంటి రాఘవరెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ముఖ్యంగా స్వామీజీ గారు ఆయన సమయం వెచ్చించి మన దగ్గరకు వచ్చినందుకు. ఆయనది ఇవాళ రేడియో స్టేషన్లో ప్రోగ్రాం కూడా ఉంది, మనము వినొచ్చు, రికార్డెడ్ ఉంటుంది. ఈ శబ్దాలతో నేను ఇక్కడికి ముగిస్తున్నా. స్వామికి మరోసారి ధన్యవాదాలు. మన స్వామికి, ఆ స్వామికి మన శుభాశీస్సులు ఆయన కోరుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.